ఛానల్ దేవి మగ్గంవర్క్ 2 డేస్ నుంచి చాలా మిస్ అయ్యారంట. చాలామంది చెప్తున్నారండి. ఏం లేదు, కొంచెం హెల్త్ అప్సెట్ అండ్ ఫుల్ వర్క్ అండి. నైట్ 12:30, 11 అది ఏం ఉండట్లేదు మన కస్టమర్స్కి కూడా. సో దానివల్ల నాకు కొంచెం హెల్త్ అప్సెట్గా ఉండడం వల్ల కూడా నేను ఈ వీడియో చేయలేకపోయాను. ఇవాళ అయితే చాలా మంచి యూస్ఫుల్ వీడియో అండి. లక్ష్మి గారు అని చెప్పి మనకు యూట్యూబ్ ద్వారానే వ్యూవర్ అనమాట, అడిగారు జరీ థ్రెడ్ పదే పదే తెగిపోకుండా ఎలాంటి టిప్స్ చెప్తారు అని చెప్పి అడిగారు. టిప్స్ చెప్పండి అని చెప్పి. యాక్చువల్లీ ఇది నేను వాడట్లేదండి జరీ. రీజన్ ఏంటంటే చూస్తున్నారు కదా, ఇలా మనము ఎంత ఇదిగా తీసుకుంటున్నా చాలా లూజ్గా వచ్చేస్తుంది అనమాట. జరీ కనిపిస్తుంది కదా, చూడండి ఇలా లూజ్గా వచ్చేస్తుంది. మనం ఒక్కట్లాగితే ఇది దానంతట అదే ఎక్కువగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది క్వాలిటీ ఆఫ్ జరీ అండి. మంచి క్వాలిటీ ఉండే జరీ. ₹1 పోయినా క్వాలిటీగా తీసుకుంటే మనకి చిరాకు అనేది ఉండదు పనిలో. ఇప్పుడు మగ్గం వర్క్ అంటే అది చేత్తో చేసుకునేది కాబట్టి వాళ్ళకి ఈజీగానే ఉంటుంది జరీ అనేది వేసేది. బట్ చూడండి ఎంత జరీ వేస్ట్ అయిపోయిందో. క్వాలిటీ జరీ తీసుకోవాలండి. ఇది క్వాలిటీయే, బట్ ఏంటంటే ఇది చూస్తున్నారు కదా, బాగా క్లియర్గా గమనించండి. ఫస్ట్ టిప్ ఇది చూడండి, ఎంత లూజ్గా ఇక్కడ ఒకటి మనకు టైట్ పడుతుంది, అక్కడి నుంచి లాగానంటే చూడండి ఎంత వేస్ట్ అయిపోతుందో. కొంచెం వచ్చినా కూడా అట్లా వచ్చేస్తూ ఉందన్నమాట. సో ఇలా జరీ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట మనకు. ఇలా వేస్ట్ అవ్వకుండా అండ్ ఎలాంటి జరీ తీసుకోవాలి అంటే, అలాగని చెప్పి టైట్గా ఉండేది తీసుకోకండి. టైట్గా ఉండేది తీసుకుంటే మిషన్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది. సో ఇది ఇలా పెట్టుకోండి. ఎప్పుడైనా జరీస్ అనేవి ఇలా పెట్టుకోండి. మనకి ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జరీ తీసుకున్నప్పుడు ఇలా పెడితే, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఎంత జరీ వేస్ట్ అయిపోతుందో లూజ్ అయిపోయి. సో ఇది అసలు కనీసం నేను లాగిన జరీ తప్ప ఇంకా ఇట్లా అన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు రావట్లేదండి. అలాంటి జరీ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కంపెనీస్ బట్టి అని కాదండి, కొన్ని కంపెనీస్లో థ్రెడ్స్ బాగుంటాయి, కొన్ని కంపెనీస్లో జరీస్ బాగుంటాయి. సో అలా తీసుకోండి. బట్ నాకు ఈ కంపెనీలో అన్ని జరీస్ బాగున్నాయండి. బట్ నాకు ఏమొచ్చిందంటే ప్రాబ్లము, ఈ జరీ ఒకటి, ఈ సిల్వర్ జరీ ఒకటి, గ్రే సిల్వర్ జరీ ఒకటి నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది. అండ్ సెకండ్ టిప్ వచ్చి చూస్తున్నారు కదండి, నేను కాపర్ జరీని వచ్చేసి కవర్లో, అలాగే వాళ్ళు ఇచ్చే కవర్లో అలాగే పెట్టేశాను. అండ్ ఇక్కడ లైట్ గోల్డ్ షేడ్ వచ్చేసి నార్మల్గా పెట్టాను అనమాట. నేను ఇలా నార్మల్గా పెట్టడం వల్ల పక్కన ఉండే థ్రెడ్స్ని కూడా ఇది లాక్కుంటుంది. ఎలాగంటే ఇక్కడ చూడండి ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు చిక్కుగా వచ్చేస్తూ ఉంది. సో అలా కాకుండా గాలికి ఎక్కువగా వచ్చేయకుండా థ్రెడ్ అనేది నేనేంటంటే ఇలా కవర్లోనే పెట్టి గుచ్చేస్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తాను. మంది JSGM వాళ్ళ ద్వారానే తెచ్చుకున్నామండి. కొన్ని అన్నిటినీ అనబడలేదు, ఇలా ఈ థ్రెడ్స్ అయితే బెస్ట్ ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా రాయలే పంపించారు. నాకు కొంచెం గొంతు బాగాలేదండి, మీకు అర్థమవుతుందో లేదో. ఇలాగా జస్ట్ ఇలా దింపేసి, మనం మామూలుగా జరీకి ముడి వేసేస్తాం కాబట్టి అలా దింపేసి వేసేసేయండి. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇలా కాకుండా ఇప్పుడు అదే పక్కన దాంట్లో పెట్టాను అనమాట, అది మనకు రాలేదు చూడండి, అది ఎంత నీట్గా సింగిల్ లైనే ఉంది. సో అలా కవర్లో పెట్టేసి వేసేసుకోండి, మీకు కొద్ది రోజులు యూజ్ వస్తుందండి. నాకు ఇది యాక్చువల్లీ అజయ్ అని మీకు వీడియో తీసుకున్నాను కదా స్టార్టింగ్లో వీడియో, మన మిషన్ కొన్నప్పుడు అతని దగ్గర నేను అది పనిగా అడిగి చెప్పించుకున్నాను. ఇలా పక్కకు వచ్చేయకుండా ఉంటుందండి. పక్కకు వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ థ్రెడ్స్ కానీ ఆ పక్కన ఉండే జరీని కానీ లాగేసుకుంటుంది అనమాట. జరీ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ టిప్, ఎప్పుడైనా కూడా మీరు మిషన్లో వచ్చేసి మనం జరీ వేసుకుంటున్నాము అంటే ఈ నీడిల్ నెంబర్ 12 ఉంటుంది. మనకు 12 కాకుండా 14 నెంబర్ వేసుకోండి నీడిల్. మీకు దాంట్లో అయినా ఇస్తారు, లేదా సపరేట్గా అయినా కొనుక్కోండి. నేనేం చేస్తానంటే లాస్ట్ 3 నీడిల్స్కి జరీ, కాపర్ అండ్ గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ గోల్డ్ వేస్తానమాట. ఈ 3 జరీస్ కంపల్సరీ వేసి పెడతాను. బట్ నాకు కొంచెం లోగోస్ వర్క్ ఇవన్నీ హెవీగా ఉండడం వల్ల ఒకదానికి వేయలేదు. సో అది మీరేంటంటే లాస్ట్ 3 నీడిల్స్ వరకు, అంటే లాస్ట్ 3 నీడిల్స్ అని కాదు, ఏదన్నా జరీ వేస్తున్నారు అని అంటే
ఆ జెరీ నీడిల్స్ వరకు 14 నెంబర్ వేసుకోండి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ తెగదు. ఇప్పుడు 100% తెగే దాంట్లో 10% మాత్రమే నార్మల్ థ్రెడ్ తెగినట్లే తెగుతుందనమాట. అండ్ ఇవి మాత్రం కంపల్సరీ చూసుకుంటుండండి. ఈ అడ్జస్టబుల్స్ ఉంటాయి కదా, ఇవి మాత్రం కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకు ఇదనే కాదు, థ్రెడ్కి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఇది ఎంత టైట్ పడుతుంది, ఎంత లూజ్ ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకేంటంటే ఫర్దర్గా ఇబ్బంది లేకుండా ఒకేసారి అన్ని ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సెల్ఫ్ సర్వీస్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. అప్పుడప్పుడు బ్రష్ చేయడము అలాంటివి చేసుకోండి. నాకు ఇక్కడ డస్ట్ ఏరియా చాలా హెవీగా ఉంటుందండి, ఎర్రమట్టి నేల అంటారు కదా అది. సో నాకేంటంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేయాల్సిందే సర్వీస్. సో నేను అది సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు, మీరు అది పనిగా అడిగారు, నాకు డౌట్ రైజ్ చేశారు కాబట్టి నేను కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు సబ్జెక్ట్ ఏం లేదు, వర్క్ వల్ల ఫుల్ డిస్టర్బెన్స్లో ఉన్నానన్నమాట వీడియో చేయడానికి. సబ్జెక్ట్ ఏం లేదు. సో ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియో కనుక నచ్చి ఈ నేను పెట్టిన వీడియోస్ అన్నింటిలో ఎవరైనా ఏదైనా ట్రై చేసుంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ ఏమో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నాకు బాగోలేకపోయినా నేను వీడియో చేశానండి, అది మన వ్యూవర్స్ కోసమేను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది నేను చెప్పిన టిప్ అనేది కూడా నాకు చెప్పండి కంపల్సరీ. 10 మందికి తెలియాలి కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.